వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ కౌసల్య. జూన్ 1 నుంచి అసలు ఎగ్జిబిటర్ల బంద్ ఉందా లేదా? ఒక ఊపు మీద ఉన్న బంద్కు పిలుపునిచ్చి ఎగ్జిబిటర్లు ఎందుకు వెనక్కి తగ్గారు? అసలు మొత్తం ఈ ఎపిసోడ్ వెనుక జరుగుతుందేంటి? యూటీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. థియేటర్ల బంద్ వ్యవహారం టాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ అంశం వివాదానికి దారితీసింది. నిజంగానే హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకోవడానికి కుట్రలు జరిగాయా? పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై గుర్రుగా ఉన్నారా? ఈ అంశంతో టాలీవుడ్ కు ప్రభుత్వానికి మధ్య దూరం పెరగనుందా? తెలుగు చలనచిత్ర పరిశ్రమపై నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భగ్గుమన్నారు. సినీ పరిశ్రమ ప్రభుత్వానికి కనీస మర్యాద ఇవ్వడం లేదని విమర్శించారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ పెడతారనే అంశం తెర మీదకు వచ్చిన నేపథ్యంలో నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. రిటర్న్ గిఫ్ట్ కి కృతజ్ఞతలు అంటూ అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి మన యూటీవీ ప్రతినిధి రవీంద్ర లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రవీంద్ర. ఎస్, ఇప్పుడు టాలీవుడ్ కి సంబంధించి అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక వివాదం తెర మీదకి వచ్చింది. అసలు ఎగ్జిబిటర్లు బంద్ కు పిలుపునిచ్చి దాని గురించి చర్చ అయితే నడుస్తుంది. నిజంగానే ఇప్పుడు బంద్ ఉందా లేదా? ఓకే, జూన్ 30న ఇంకొకసారి వాళ్ళు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక కమిటీని వేయడం ద్వారా ఈ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలనేది నిర్ణయించుకోబోతున్నారు. ఓకే, జూన్ 1 నుంచి ఎలాంటి బంద్ ఉండట్లేదు. సింగిల్. ఓకే, సో అసలు దీన్ని విరమించుకోవడానికి గల కారణం ఏంటండి? ఎందుకంటే వాళ్ళు చాలా ఊపు మీద బంద్కి పిలుపునిచ్చి ఇప్పుడు దాన్ని విరమించుకోవడానికి గల కారణం ఏంటి? బంద్కు పిలుపునిచ్చిన మాట వాస్తవమే. సింగిల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయాలనేది ఎగ్జిబిటర్లు పెడుతున్న మెయిన్ డిమాండ్. కాకపోతే టాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలకు వాళ్ళు లీజుకు తీసుకున్న థియేటర్లు ఉన్నాయి, వాళ్ళు సొంతంగా నడుపుతున్న థియేటర్లు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద చాలా రకాల డిస్కషన్లు అయితే జరిగాయి. కానీ ఏకాభిప్రాయానికి ఎవరూ రాలేకపోవడం వల్ల ఇప్పటికిప్పుడు దీన్ని పరిష్కరించలేమనేది అయితే అందరికి అర్థమైపోయింది. కానీ ఈలోగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు దీని వెనుక ఏం జరిగిందో తెలుసుకోవడానికి విచారణ చేపట్టడం, తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ పరిణామాల పట్ల ఒక లేఖను విడుదల చేయడం, ఇవన్నీ సో దానివల్ల నిన్నటికి నిన్న వాళ్ళంతా కూర్చొని చర్చించుకొని సో ఇప్పుడు థియేటర్లను బంద్ చేయడం వల్ల వచ్చే లాభం కన్నా నష్టాలే చాలా తీవ్రంగా ఉండబోతున్నాయని గుర్తించి వాళ్ళందరూ ఒకే అభిప్రాయంతో బంద్ని అయితే విరమించారు. ప్రస్తుతానికి ఇది వాయిదా అని చెప్పాలి, పూర్తిగా అయితే రద్దు చేయలేదు. ఓకే, సో వాయిదా పడితే గనక మళ్ళీ దీని మీద ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అసహనం వ్యక్తం చేశారు దీని మీద. పవన్ కళ్యాణ్ గారు అసహనం వ్యక్తం చేశాక ఇప్పుడు చాలా రకాల పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఇది రచ్చ ఇంత దూరం వెళ్తుందనేది ఎవరు ఊహించలేదు ముందుగా. సో ఇప్పుడు పర్సంటేజ్ రెంటల్ విధానం గురించి ఇంత బహిర్గతంగా మీడియాలో వచ్చేలాగా ఈ సమస్యను పెద్ద చేసుకోవడం వల్ల జరిగిన నష్టాన్ని అయితే నిర్మాతలు గుర్తించారు. సో సామరస్య పూర్వకంగా దీన్ని ఎలా పరిష్కరించుకోవాలనేది ఇప్పుడు వాళ్ళ ముందుంది. పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేసిన చాలా విషయాలు ఇప్పుడు థియేటర్ల నిర్వహణ కావచ్చు, మల్టీప్లెక్స్ల దోపిడీ కావచ్చు, టాలీవుడ్ అనుసరిస్తున్న వైఖరి ఏదైతే ఉందో, అంటే ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఏనాడు టాలీవుడ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు. టికెట్ రేట్ల కోసం మాత్రం సంప్రదించారు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, ఇప్పుడు డాకు మహారాజు, గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంపించారు. మ్యాడ్ స్క్వైర్, రాబిన్ హుడ్ లాంటి చిన్న సినిమాలకు ఇచ్చారు. సో భేదం లేకుండా అందరికీ సమన్వయం చేస్తున్నప్పుడు టాలీవుడ్ వైపు నుంచి ఎలాంటి కదలిక లేదు. ఏపీ ప్రభుత్వం ఎంత చేయూతనిస్తున్నా వీళ్ళు సో వాళ్ళుగా ముందుకు రావాలి. వాళ్ళ సమస్యలు వాళ్ళకి తెలియట్లేదు, చాలా విషయాల్ని పెద్దగా చేస్తున్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లు జూన్ 12న విడుదలవుతున్న సమయంలోనే ఇలాంటి సమస్యలు రావడం, ఇది అభిమానులను అసహనానికి గురి చేస్తోంది. ఎగ్జాక్ట్లీ. సో ప్రభుత్వానికి ఇలా సినీ ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ వచ్చిందని ఏదైతే వాస్తవం, అసలు ఈ గ్యాప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ గ్యాప్
ప్రధానంగా ముందు నుంచి అని చెప్పలేం, కానీ గత 2 నెలల్లో జరిగిన పరిణామాల వల్ల ఈ గ్యాప్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే తెలుగు సినిమాకు సంబంధించి గత 5 ఏళ్లలో ఏ సహకారము ప్రభుత్వం నుంచి అందలేదు వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు ఏం జరుగుతోంది, ప్రతి సినిమాకు అడగగానే జీవోలు వచ్చేస్తున్నాయి. 1-2 రోజులు కొంచెం అటు ఇటు అయినా అనుమతులు అయితే వచ్చేస్తున్నాయి. ప్రభుత్వం ఇంత సహకారం ఇస్తున్నప్పుడు, ఇంత స్నేహపూర్వకంగా చేయి చేస్తున్నప్పుడు ఆ ఇండస్ట్రీ పెద్దలు ముందుకు రావట్లేదు. ఇప్పుడు నంది అవార్డులను పునరుద్ధరిద్దామని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. తెలంగాణలో గద్దర్ అవార్డులను తీసుకురావడానికి దిల్ రాజు గారి కమిటీ ఆల్రెడీ చర్యలు తీసుకుంది. జూన్ లో వాటిని ప్రదానం చేయబోతున్నారు. మరి ఏపీలో నంది అవార్డుల గురించి ఎవరు మాట్లాడట్లేదు అనేది ఒక ప్రధాన అంశం. ఓకే, సో నిర్మాతలు ప్రధానంగా ఒక ఏకదాటి మీద లేదనే ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం? ఎందుకు అలా జరుగుతుంది? నిర్మాతలు ఏకతాటిగా మీద లేరనేది వాస్తవమేనండి. ఎందుకంటే ఇక్కడ ఎవరి ప్రయోజనాలు వాళ్ళ విడిగా చూసుకోవడం వల్ల ఈ సమస్య వస్తోంది. కొందరు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు, కొందరు నిర్మాతలు లీజ్దారులుగా ఉన్నారు, కొందరు నిర్మాతలు అంటే చిన్న సినిమాలు, మీడియం సినిమాలు వీటిని నిర్మిస్తున్న వాళ్ళకంటే ఒక వ్యవస్థ లేదు. వీళ్ళ మధ్య సహకారం కొరవడం వల్ల ఏమవుతుంది అంటే సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో థియేటర్లు దొరకకపోవడం, ఓపెనింగ్స్ రాకపోవడం, కలెక్షన్ లేకపోవడం, షోలు క్యాన్సిల్ అవ్వడం, ఇలాంటి చాలా సమస్యలు ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. ఓకే ఓకే అండి, కొందరు ప్లీజ్ చెప్పండి. కొందరు ఈ వ్యవస్థను నడిపిస్తున్నారనే భావన బలంగా ప్రేక్షకుల్లోనే ఉంది. ఓకే, ఆ 3-4 అనేది దాన్ని నిర్మూలించాలనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ఓకే, సో ఫర్దర్ గా ఇప్పుడు బంద్ అయితే ప్రస్తుతానికి ఆపినట్టు, తర్వాత ఈ బంద్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. సో ఫర్దర్ గా గనక బంద్ ప్రకటిస్తే గనక వేరే సినిమాలకు ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా అండి, బంద్ ఎప్పుడు ప్రకటించినా ఆ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలకు ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. సో దీనికి ప్రభుత్వం గానీ లేదంటే సినీ పరిశ్రమ గానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? తక్షణమే ఇప్పుడు ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న పర్సెంటేజ్ విధానం ఏదైతే ఉందో దాని మీద వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. నిన్న ఫిలిం ఛాంబర్ లో జరిగిన మీటింగ్ లో కూడా వాళ్ళు అదే అన్నారు, సమస్యని మేము పరిష్కరిస్తాం పర్సెంటేజ్ రెంటల్ గురించి. కాకపోతే దానికి నెల పడుతుందా, 3 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా అనేది ఇప్పుడే చెప్పలేము. కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం మేము ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ పరిష్కరించలేని పక్షంలో బంద్ ఉంటుంది, కాకపోతే దగ్గరలో అయితే కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూస్తున్నాం, థియేటర్ల బంద్ వ్యవహారం టాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ అంశం వివాదానికి దారితీసింది. నిజంగానే హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకోవడానికి కుట్రలు జరిగాయా? పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై గుర్రుగా ఉన్నారా? ఈ అంశంతో టాలీవుడ్ కు ప్రభుత్వానికి మధ్య దూరం పెరగనుందా? తెలుగు చలనచిత్ర పరిశ్రమపై నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భగ్గుమన్నారు. సినీ పరిశ్రమ ప్రభుత్వానికి కనీస మర్యాద ఇవ్వడం లేదని విమర్శించారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ పెడతారనే అంశం తెర మీదకు వచ్చిన నేపథ్యంలో నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. రిటర్న్ గిఫ్ట్ కి కృతజ్ఞతలు అంటూ అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించారు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ప్రకటనతో రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే నిర్మాతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. పవన్ ప్రకటనపై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు స్పందించారు. సినీ ఇండస్ట్రీలో పాలిటిక్స్ చాలా సైలెంట్ గా, చాలా లోతుగా ఉంటాయని బన్నీవాసు అన్నారు. రాజకీయాల గొడవల్లో చిత్ర పరిశ్రమ నలిగిపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లో వెళ్లిన పవన్ కళ్యాణ్ కే మనం చికాకు తెప్పించామంటే మన మధ్య ఐక్యత ఎలా ఉందో ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని బన్నీవాసు అన్నారు. ఈ మేరకు ట్వీట్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటనపై నిర్మాత బన్నీవాసు స్పందించగా తాజాగా నాగవంశీ రియాక్ట్ అయ్యారు. అవసరమైన చోట దృష్టి పెట్టాల్సిన సమయంలో అనవసరమైన సమస్యలను సృష్టిస్తున్నారని, ఇప్పుడు అవి మరింత పెద్దవయ్యాయని నాగవంశీ అన్నారు. కామన్ సెన్స్ ఉపయోగించి ఉంటే ఆ సమస్యలు తలెత్తేవి కాదని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన కొద్దిసేపటికి బండ్ల గణేష్ పరోక్షంగా ట్వీట్ చేశారు. సింహాన్ని దూరంగా చూడండి, తప్పులేదు. దగ్గరికి వెళ్లి మరి కెలుక్కున్నారో ఇక మీ ఇష్టమని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాని జూన్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరిగింది. తన మూవీ రిలీజ్ కు ముందు సినిమా హాళ్లు బంద్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారనే విషయంపై పవన్ కళ్యాణ్ హర్ట్ అయినట్టు తెలుస్తుంది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తుంటే తన సినిమాకి అడ్డంకులు సృష్టిస్తూ మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారని డిప్యూటీ సీఎం ఫీల్ అయినట్టుగా కనిపిస్తోంది. రిటర్న్ గిఫ్ట్ కు థ్యాంక్స్ అంటూ ప్రకటన విడుదల చేశారు. జూన్ 1న థియేటర్లు బంద్ చేయాలనే నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని మరో వార్త వినిపిస్తుంది. హరిహర వీరమల్లు సినిమాకి ముందు అనుకున్న డేట్ మే 9వ తేదీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ మూవీకి ఇబ్బంది కలగకుండా జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఇంతలోనే హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడి జూన్ 12వ తేదీకి షిఫ్ట్ అయింది. దీంతో పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు థియేటర్స్ బంద్ చేస్తున్నారనే విధంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతకుముందు థియేటర్ల బంద్ అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. ఎగ్జిబిటర్ల నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ మంత్రి కార్యదర్శికి మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం చేశారు. ఈ పరిణామంతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక బృందంగా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది, జరుగుతున్నది ఏమిటి, దీన్ని ప్రోద్బలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ అంశాల మీద ఒక విచారణ జరిగితే రేపొద్దున పరిశ్రమకు ఉపయోగపడే విధంగా కొన్ని విధానాలని మేము అవలంబించడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం వచ్చిందో నేను హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం, దీని మీద వెంటనే లోతుగా అంశాలను విచారించండి, తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇవాళ ఒకటే మేము చెప్పేది అందరికీ కూడా, సినిమా రంగానికి చెందిన వారికి కూడా చెప్పేది, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకి పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం అందరికీ తెలుసు సినిమా పరిశ్రమ వారికి. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు. ఆయన స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిర్మాతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏ సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అదేవిధంగా సినిమా రంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం, గతంలోలా కాదు అనేటువంటి మాట చెప్పి ఏ సమస్య మీకు ఇబ్బంది ఉన్నా కూడా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, తనతో మాట్లాడండి అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. కేవలం అంతవరకు పరిమితం మాత్రమే కాకుండా ఎప్పుడైతే ఏ రకంగా సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి ప్రైస్ హైక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు, అది మాకు ఒక అప్లికేషన్ పెట్టడం, దాన్ని ప్రతి సినిమాకి కూడా ఏదో స్థాయిలో ఆ ప్రైస్ని హైక్ చేయటం, ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా సినిమా నిర్మాణం జరిగేటప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వారికి ఏ అనుమతులు కావాల్సి వచ్చినప్పటికీ కూడా వెంటనే స్పందిస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వారు చాలా సందర్భాల్లో నిర్మాతలందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. చేసిన వెంటనే వారికి అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ వెంటనే స్పందించి వారికి ఆ రకమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా అసలు థియేటర్లు బంద్ చేయాలనే నిర్ణయమే తీసుకోలేదని ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు మూత పడతాయనే వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. చర్చలు జరగకపోతే బంద్ కాల్ తీసుకోవాల్సి వస్తుందనేది మాత్రమే నిజమని, కానీ అందరూ థియేటర్లు మూసివేస్తారని ప్రచారం చేశారని, ప్రస్తుతానికి బంద్ లాంటివి ఏమీ లేదని స్పష్టం చేసింది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ తో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపింది. అయితే ఫిలిం ఛాంబర్ మీటింగ్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం గమనార్హం.
మరి రానున్న రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు ఎలా కొనసాగుతాయో చూడాలి. ఇది ఇప్పటి యూటీవీ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్.